హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో సోరకాయతో ఒక రెసిపీ చేయబోతున్నాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసేసుకోండి. సో ముందుగా కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి పోపు వేసేసిన తర్వాత ఆనియన్స్ వేసేసేయండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఆలోపు ఒక 15 పీసెస్ ఆఫ్ గార్లిక్ అంటే వెల్లుల్లి తీసుకొని అలాగే వేసేసేయండి. సో ఆ రెండు ఫ్రై అవ్వాలి కొంచెం. ఆ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి పీసెస్ ఇలా పొడుగ్గా కట్ చేసుకునేవి విడదీయకుండా వేసేయండి, అలాగే వేసేయండి. అప్పుడైతేనే మనకు కరెక్ట్ స్పైస్ అనేది తగులుతుంది కర్రీకి. ఆనియన్స్, గార్లిక్, మిర్చి అంతా ఒక 2-3 మినిట్స్ సాట్ చేయండి. కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సోరకాయ పీసెస్ వేసేయాలి. సో సోరకాయ పీసెస్ మరీ సన్నగా కట్ చేయకూడదు, ఎందుకంటే కుక్ అయిపోతే అవి చాలా మెత్తగా అయిపోతాయి. సో ఈ సైజులో కట్ చేసుకొని క్యూబ్ సైజులో కట్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అవి కూడా ఫ్రై చేయండి. ఒక 2-3 మినిట్స్ సోరకాయని ఫ్రై చేయండి. ఆ తర్వాత కాస్త చింతపండు కూడా యాడ్ చేయాలి. తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేయండి. సో ఉప్పు కరెక్ట్గా వేస్తేనే కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది. తర్వాత కాస్త పసుపు వేసేసేయండి. అన్నీ వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి ఇలా వెజిటేబుల్స్ని కలిపేసేసేయండి. మొత్తం అంతా కలిపేసి సాట్ చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేయాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సోరకాయకి వాటర్ వేయాల్సిన పని లేదు, ఎందుకంటే అదే వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కాబట్టి వాటర్ అదే ఊరిస్తుంది. సో వాటర్ మాత్రం యాడ్ చేయకండి. సో 3-4 విజిల్స్ పెట్టేసిన తర్వాత ఇంతే అండి. కర్రీ చూసారా ఎంత బాగుందో. అస్సలు వాటర్ వేయకుండా కూడా చూడండి ఎంత బాగా కుక్ అయింది చూసారా సొరకాయ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇందులో గార్లిక్ టేస్ట్ ఉంటుంది, అసలు అమేజింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ కర్రీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.